బ్యాక్. మళ్ళీ హైవే ఎక్కబోతున్నాం. మొత్తం సెటప్ చూసుకున్నాం, బాగానే ఉంది ప్రస్తుతానికైతే. వీడియో మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. యా ఓకే, జంప్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంటికి. హ్యాపీగా హైవే ఎక్కేస్తున్నాం, ఎవరు లేరు అడ్డు మనకి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సౌండ్ ఒకసారి సౌండ్ బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఏంటంటే కొంచెం స్పీడ్ వెళ్తాం కదా, 80-100, ఆ గాలి వల్ల ప్రాబ్లం అవుతుంది. కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. ఈ హైవే ఎక్కినప్పుడే టూ మచ్ గాలి వస్తుంది అప్పుడు. ఆ గాలి వల్ల ఓకే, ఇప్పుడు తక్కువ వస్తుంది అనుకుంటా గాలి. అది వీడియో ఒక్కటి క్లియర్ నీట్గా వస్తే చాలు. టైం వచ్చేసి 3:25. మనం ఏ టైం కల్లా చేరుకుంటాం, వెళ్ళిపోదాం, చూద్దాం. కొంచెం ఏంటంటే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ తక్కువ ఉంది. అంటే ఇటు సైడ్ 2 వీలర్స్, 3 వీలర్స్, బస్సెస్ ఊర్లలోంచి వెళ్తాయి. ఎందుకంటే ఊర్లో మెయిన్ కదా, ఊర్లలో వెళ్తాయి. కానీ హైవే బాగుంది, సూపర్. ఈ వీడియో ఎవరు గెస్ చేయలేరు ఈ రోడ్ ఎక్కడో. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. గాలి టూ మచ్ వస్తుంది, ఫోన్ పడే ఛాన్స్ లేదుగా, పడే ఛాన్స్ అయితే లేదు. పడితే మన అంత బ్యాడ్ లక్ ఇంకోటి ఉండదు. ఇంకేంటంటే టాపిక్ ఏం మాట్లాడదాం, అదే ఇంకా ఇంకేముందంటే కొత్త స్టార్ట్ ఎలా ఉండబోతుందో అప్లోడ్ చేద్దాం వీడియోస్. నా స్ట్రాటజీ ఏంటంటే కంటిన్యూస్గా వీడియోస్ పెడతానే ఉండాలి. పెడతా, ఒకవేళ హిట్ అయినా సక్సెస్ అయినా వీడియోస్ మాత్రం కంటిన్యూ చేసుకుంటే కనీసం ఒక మెమొరీ అని ఉండిపోద్ది కదా, మెమొరీలో అయినా ఉండిపోతాం హ్యాపీగా. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్, మౌసం కూడా మంచిగా ఉంది, ఎక్కువ వేడిగాలు రావట్లేదు, హ్యాపీగా కనబడుతుంది రోడ్డు నీట్గా. బాబా సూపర్, వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు వచ్చి హ్యాపీగా. 80లో పోతున్నా నాకు చిన్నగా పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఫోన్ ఒకటి పడిపోద్దిరా నాయన, ఇదే అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఒకరోజు ఈ హైవే మీద నేను ఆ ఫ్రెండ్ వెళ్తుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట ఆగామన్నమాట. ఒక చోట ఆగితే మేము మాకంటే ఒక 10 అడుగుల ముందు నుంచి ఫుల్ వర్షం పడుతుంది. మేము నిలబడ్డ చోట రోడ్డు మీద పడట్లేదు, హైలైట్ అది. తర్వాత పడట్లేదేమోలే అవతల అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఆ వర్షంలోకి. ముద్దగా తడిచిపోయినాం ఆ రోజు. ఒక 10 నిమిషాలు ఆగుంటే, 10-15 నిమిషాలు ఆగుంటే తడవకుండా ఇంటికి వెళ్ళేవాళ్ళం హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. కానీ ఓవర్ చేసుకుంటూ ఏం చేసినాం, వెళ్ళిపోయినాం అంతే. ఈ రోడ్డు మీద అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఎదురుగా అబ్బాకి వెహికల్ రావట్లేదు. ఎవరు కొత్త కియా బండి వేసుకొని వెళ్తున్నారు. కంగ్రాచులేషన్ ఫర్ ద న్యూ వెహికల్. మన రాయల్ ఎన్ఫీల్డ్ మన బండి. ఈ బండికి పెట్రోల్ తాగించలేక నేను అయిపోతున్నా. మైలేజ్ చాలా తక్కువ వస్తుంది. ఫుల్ ట్యాంక్ వేయించినా మనం తిరిగే జాబ్కి ఇది సరిపోవట్లేదు పెట్రోల్. యూట్యూబ్లో సక్సెస్ అయితే బండి మారుతాం. బండి కొని 1 ఇయర్ కూడా 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్గా. కానీ ఫేవరెట్ బైక్ నాకు ఇది, నా షాప్తో కొనుక్కున్నా.
హ్యాపీ. రోడ్డు ఇలా ఉండాలి. కొన్ని 1000 కిలోమీటర్లైనా రోజుకు ఒక 500 కిలోమీటర్లు ఇట్లా ట్రావెల్ చేయొచ్చు 500కి. ఇలా ఉంటే ఇలా ఉందన్నమాట హ్యాపీగా. చాలా చాలా బాగుంది పండుగ. ఆరో నరేష్ ఆయన వీడియోస్ కూడా భలే వైరల్ అవుతాయి. మంచిగా మాట్లాడతాడు మోటివేషన్. ఆ మోటివేషన్లో ఈ కొంచెం పొలాల దగ్గర మాత్రం చల్లటి గాలి వస్తుంది పక్క నుంచి. ఈ పొలాలు ఉన్నంత దూరం మాత్రం చల్లటి గాలి వస్తుంది, మిగతా చోట రావట్లేదు. ఈ వీడియో ఈరోజే ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. కొత్తగా పెట్టేసి 0 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి క్రియేట్ చేసేది. ఆ ఛానల్లో పెడదాం. అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరన్నా తెలుగు మోటో లాగా చూస్తారా? వైఎస్ సన్నీ యాదవ్ అంటే ఫేమస్, సూర్యాపేట బాయ్. మంచిగానే ఫేమస్ అయ్యిండు, హ్యాపీగా వీడియో చేస్తున్నాడు. మనం ఖమ్మం వెళ్ళడానికి ఇంకా మన ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం పట్టచ్చు. 20 కిలోమీటర్స్ దూరం ఉంది ఇంకా. తను ఎవరో చాలా అమ్మాయి ఉండొచ్చు బైక్ మీద. ఎంజాయ్ పండుగ. చాలా స్లో వెళ్తున్నారు వీళ్ళు హైవే మీద. హ్యాపీ బర్త్డే మళ్ళీ చేస్తే కొత్త బైక్, అమ్మాయి ఒక అబ్బాయి. దే ఆర్ ఎంజాయింగ్ దర్ టైం. రోడ్డు చూసారా ఎంత స్మూత్గా ఎలా ఉందో, మంచి కర్వేచర్గా. రైడింగ్ చేయడానికి ఇంతకంటే మంచి రోడ్ ఉండదు. అంటే ఇది చూపించడానికి స్టార్ట్ కాలేదు, దట్స్ వై అంత ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకుంటా. రోడ్డు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రింగ్ రోడ్ లాగా ఉంది, అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఓవరాల్ లాగా. అసలు భలేగా హ్యాపీగా రికార్డ్ అవుతుంది. నేను ఇంత సింపుల్గా ఒక వీడియో రికార్డ్ చేయొచ్చు అనుకోలేదు. కాకపోతే ఈ మైకే కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనుకుంటా. ఐ గెస్ కొంచెం సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, చూడండి, నచ్చొచ్చు వీడియో. అలా జరిగిందనమాట. బోర్డు కనబడుతుందా మీకు? బోర్డు కనబడితే మా ఊరు ఏదో చెప్పొచ్చు ఈజీగా. దగ్గరలో ఉన్నదే మా ఊరు. ఎవరో చెప్పండి. ఓకే, ఇదండి మరి నా కంటెంట్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.